అండి, నా పేరు శివజ్యోతి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఈరోజు మేము చేయబోతున్నది చికెన్ గ్రేవీ అండ్ చికెన్ బిర్యానీ. ఇప్పుడు చికెన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇలా 3 times క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్ వైట్గా వచ్చే వరకు ఈ 3rd time క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా నీట్గా రావాలి. అంతే, 3 times చికెన్ నీట్గా కడుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చికెన్ గ్రేవీలోకి ఈ ఆనియన్స్ 10 పచ్చిమిరపకాయలు కావాలి. ఇవి క్లీన్ చేసుకుని మిక్సీ పట్టాలి. ఇవి ఆనియన్స్, చికెన్ గ్రేవీలోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవి క్లీన్ చేసుకుని మిక్సీ పట్టాలి. ఆనియన్స్ అన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇవి ఇలా కట్ చేసుకొని చికెన్లో గ్రేవీలోకి ఇలా కట్ చేసుకొని అన్నీ ఈ ఆనియన్స్ ఏమో ఈ పచ్చిమిరపకాయలు ఇన్నేమో మిక్సీ పెట్టేయాలి ఆనియన్స్తో కలిపి. ఇవేమో కూర వండుతున్నప్పుడే వేయాలి. ఫస్ట్ ఇవన్నీ ఇలా కట్ చేసుకొని మనం మిక్సీ పెట్టాలి. మిక్సీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టుకోవాలి. మరీ అంత పేస్ట్ లాగా మెత్తగా అవసరం లేదు. ఇలా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు చికెన్ గ్రేవీ వండటానికి ఓ బాండీ తీసుకున్నాము. అది వేడవ్వాలి. ఫస్ట్ వేడైన తర్వాత ఆయిల్, మీకు ఎంత ఆయిల్ కావాలో అంత పోసుకోండి. చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా పోసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. మీకు ఎంత ఆయిల్ కావాలో చూసుకుని అంత ఆయిల్ పోసుకోండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఓకే మీడియంలోనే పెట్టుకోండి, హైలో వద్దు. ఇప్పుడు ఆయిల్ వేడైంది లేదా కొంచెం ఆనియన్ పేస్ట్ వేసి ఇలా చెక్ చేసుకున్నాం. ఓకే, వేడైంది. ఫస్ట్ కొన్ని వేసుకోవాలి. ముందు ఈ లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇలా ఆయిల్లో వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు అక్కడ మనం ఆనియన్ పేస్ట్ మిక్సీ పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్లో కొన్ని ఈ పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇప్పుడు అవి మిక్సీ పెట్టాము. ఇవి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసి ఇప్పుడు 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ½ స్పూన్ సాల్ట్, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకోవాలి. ఇంకా ఫ్రై అవ్వాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూడండి, ఇప్పుడు ఆయిల్ ఇలా కనిపిస్తుంది కదా, ఇదంతా ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 spoons వేసుకున్నాను. 3 spoons వేసుకుని మళ్ళీ ఫ్రై చేయాలి. ఓకే, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్, దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఒక
3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్ పేస్టు, దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇలా ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అంతా దీనిలో వేసేయాలి. చికెన్ అంతా వేసి ఫ్రై ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని చికెన్ని బాగా ఫ్రై చేయాలి. గ్రేవీలోకి చికెన్ మసాలా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ బాండీ పెట్టుకొని దానిలో ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హైలో పెడితే ధనియాలు త్వరగా మాడిపోతాయి, మాడితే టేస్ట్ బాగోదు. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ధనియాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా తిప్పుతానే ఉండాలి. ధనియాలు ఫ్రై చేసుకున్నంత మనం దగ్గరే ఉండాలి. ఇలా ఫ్రై ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ధనియాలు ఫ్రై అవ్వాలి. చూడండి ఇప్పుడు ధనియాలు ఫ్రై అయిపోయినాయి. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇలా వచ్చే వరకు అండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. మీకు తెలియాలంటే ఒకటి తిని చూడండి, అప్పుడు కరకరలాడుతుంది. అలా వచ్చే వరకు చాలు. ఇప్పుడు దీన్ని చల్లారి ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఈ దాల్చిన చెక్క ఫ్రై చేసుకోవాలి. మనం ఈ దాల్చిన చెక్క నేను ఈ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇన్ని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ దాల్చిన చెక్క ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి ఇలా స్లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ దాల్చిన చెక్కను కూడా ఇలా చిన్న ముక్కలు అయితే త్వరగా ఫ్రై అవుతుంది. ఈ దాల్చిన చెక్క కూడా ఫ్రై అయిపోయింది. చూడండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై చేస్తే. చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఇరిగిపోతాయి అన్నమాట. ఓకే, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా తీసి ఒక పక్కన ప్లేట్లో దీన్ని కూడా చల్లాలి. తర్వాత లవంగాలు ఇవి కూడా ఇది స్లో ఫ్లేమ్ అమ్మ. మంట స్లో ఫ్లేమ్. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ లవంగాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ లవంగాలు కూడా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేయడానికి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ లవంగాలు కూడా ఫ్రై అయిపోయిన కదా. ఇప్పుడు ఈ 3 మనం చల్లారి మనకి చికెన్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి ఫ్రై చేసుకుని చల్లారివ్వాలి. చల్లారిన తర్వాత ఈ 3 మిక్సీ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఇవి అన్నీ చల్లారిపోయినాయి కదా. ఫస్ట్ ఈ లవంగాలు దాల్చిన చెక్క, లవంగాలు ఈ 2 ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం. ఇవి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇవి మిక్సీ పట్టిన తర్వాత ఈ ధనియాలు లాస్ట్ తర్వాత వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. చూడండి ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది కదా. వీటిలోకి కంపల్సరిగా 2 ఎల్లుల్లిపాయలు ఇలా ఇవి
ఇలా వెల్లుల్లిపాయలు ఇలా తీసుకొని ఇలా పీల్ తీయకూడదు. పీల్ తీస్తే ఇవి పీల్ అంటే ఇవి ఇలా తొక్క తీసి వేయకూడదు, ఇలా వేసేయాలి. అలా ఇలా తొక్క తీసేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోద్ది. ఇలా తీసి ఇలా వేసుకోవాలి. దీనిలో ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇవి 2 వెల్లుల్లిపాయలు ఇలా తీసి మిక్సీ పెట్టాలి. మిక్సీ పెడితే 2 months అయినా నిల్వ ఉంటుంది, ఏమీ పాడవదు. మనకి చికెన్లోకి ఈ మసాలా వల్లే చికెన్ టేస్ట్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా వేయటం వల్లే చికెన్ టేస్ట్ వస్తుంది. చికెన్ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంది. ఓకే, ఇది మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు 2 వెల్లుల్లిపాయలని ఇలా ఒలిచి ఇలా చేసుకుని దీనిలో వేసుకోవాలి. దీనిలో వేసుకొని మళ్ళీ మిక్సీ మరీ అంత మెత్తగా ఎలా పట్టాలో చూపిస్తారు. ఇలా వచ్చింది. ఓకే, ఇంకా ఎక్కువగా మిక్సీ పట్టద్దు, ఊరిని ఇలా మరీ మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి చికెన్లోకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. చూడండి, అంతే. ఇది చికెన్లోకి కావాల్సిన మసాలా. చూసారు కదా ఎలా ఉందో. స్టార్ట్. ఇప్పుడు చికెన్ గ్రేవీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత నేను ఒక 10 minutes ఇలా మగ్గనిచ్చాను. దీనిలో నేను ఉప్పు కారం ఏమీ వేయలేదు. ఇప్పుడు మనం ఉప్పు కారం వేస్తున్నాం. ఇప్పుడు ఇది 1.3 kgs చికెను. దీనిలోకి నేను ఇదే స్పూన్తో 3 spoons సాల్ట్, 2 spoons కారం, చెక్ చేసి కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కలర్ ఎలా వచ్చిందో చూడాలి. దాన్ని బట్టి మీ కారం, మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. ఇది చూసారు కదా, చాలా రెడ్గా వచ్చింది. అంటే 3 spoons సాల్ట్, 2 spoons కారం వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మగ్గనివ్వాలి. 80% ఇలాగ ఆయిల్లోనే మగ్గనివ్వాలి మనం, అప్పుడే వాటర్ పోయకూడదు. ఇప్పుడు ఉప్పు కారం అంతా వేసాం కదా, బాగా మగ్గనివ్వాలి. చికెన్ ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం వాటర్ పోయకూడదు. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అంతా ఎగిరిపోవాలి. ఇలా 80% ఇలాగే కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. ముందే వాటర్ పోస్తే చికెన్ టేస్ట్ ఉండదు. ఆయిల్లోనే చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఆయిల్ తేలింది కదా. ఇంకా ఒక 5 minutes ఇలాగే ఫ్రై చేసుకుందాం మనం. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోద్దాం. చూడండి, ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఇలా పైకి తేలే వరకు. చూసారు కదా, కనిపిస్తుంది కదా, చూసారు ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇంకా కొంచెం పోసుకుందాం. ఇవి ఇంకా సరిపోవు, ఇంకా కొంచెం వాటర్ పోద్దాం. చూడండి, ఇలా ముక్క మునిగే వరకు వాటర్ పోయాలి. ఇలా మునిగే వరకు వాటర్ తర్వాత మనం ఇంకా మధ్య మధ్యలో తిప్పుకుంటే అడుగంటుంది కాబట్టి మళ్ళీ 5 minutesకి కూర తిప్పుతూ ఉన్నాం. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బిర్యానీ రైస్ మీకు ఎన్ని కానీ కడిగి ఈ గ్లాస్ 2 glasses రైస్ తీసుకున్నాను. తీసుకుని చూడండి,
చూడండి గట్టిగా ఇలా నల్లి నీట్గా ఇలా అడిగి కడుక్కున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ పెట్టుకోవాలి, ఎక్కువ వాటర్ ఇలా వాటర్ పెట్టి ఇప్పుడు దీని పక్కన ఓకే. ఇప్పుడు చికెన్ గ్రేవీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, కొంచెం ఆయిల్ తేలింది కదా, ఇంకా కొంచెం మగ్గనివ్వాలి. మనం ఇప్పుడు ఒక బౌల్లో ఈ చికెన్ గ్రేవీ, ఓన్లీ గ్రేవీ మాత్రమే తీసి పక్కన పెట్టుకున్నాం. ఇది ఎందుకంటే బిర్యానీలోకి యూస్ చేస్తే ఇది వేసి బిర్యానీ చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. ఇందాక నేను ఆనియన్స్ అన్నీ ఎక్కువ వేసాను కదా, ఇందువల్ల గ్రేవీ ఆనియన్స్ ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ గ్రేవీని కొంచెం చికెన్ గ్రేవీని ఈ గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇది మనం బిర్యానీలోకి యూస్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు చికెన్ గ్రేవీ ఇప్పుడు అంతా వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, చూడండి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా 5 మినిట్స్లో చికెన్ దించేస్తామనగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా చూసారు కదా, ఇదేనండి చికెన్కి అసలైన టేస్ట్ అంతా ఈ మసాలా ద్వారా వస్తుంది. మీరు ఎంత తింటారో అంత మీ తినే కారాన్ని బట్టి అంతే. నేను ఇంత మసాలా వేసుకున్నాను. ఒక మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇది వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది గుర్తుంచుకోండి, మసాలా వేసిన తర్వాత లాస్ట్లో మసాలా వేయాలి, పొడి మసాలా వేయాలి. ఇది వేసిన తర్వాత 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మసాలా వేసింది, కొత్తిమీర వేసాను. ఇప్పుడు 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ప్లేట్ మూత వేసి 5 మినిట్స్ మగ్గిన తర్వాత కూర ఉడికిన తర్వాత చూపిస్తాను. చికెన్ బిర్యానీ, కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇది బాగా వేడవ్వాలి. మీడియంలో పెట్టాను, మరీ హైలో కాదు, లోలో కాదు, మీడియంలో పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ మనం బిర్యానీకి బాండి వేడయ్యేలోపు చికెన్ చెక్ చేద్దాము. చూడండి ఆయిల్ తేలింది కదా, కనిపిస్తుంది కదా. ఇంకా ఇలా గ్రేవీ వచ్చే వరకు ఇలా చూడండి కనిపిస్తుంది కదా. చూడండి అలా బాగా మగ్గనివ్వాలి ఆయిల్ తేలే వరకు, అప్పుడే చికెన్ టేస్ట్ వస్తుంది. ఇది గ్రేవీ ఇంకా కొంచెం 5 మినిట్స్ ఉంచుదాం. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూపిస్తాం. ఇవ్వండి, ఇప్పుడు చూడండి అయిపోయింది చికెన్ గ్రేవీ. చూడండి ఇలా ఆయిల్ తేలే వరకు ఈ గ్రేవీ అనేది చిక్కగా రావాలి, అప్పటి వరకు మనం దీన్ని మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడు చికెన్ గ్రేవీ రెడీ. ఓకే అండి, ఇంకా చికెన్ గ్రేవీ అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది కుక్కర్ బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాత ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదండి, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ బిర్యానీలోకి ఎక్కువ అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంతే.
చూడండి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొంచెం ఆయిల్ ఎక్కువేం అవసరం లేదండి, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్. చూడండి కొంచెం నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్. చూడండి ఎంత వచ్చింది, అంత సరిపోతుంది బిర్యానీకి. ఇప్పుడు నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను, అంటే ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. దీనికి సరిపడా ఎంత మసాలా వేస్తాను చూపిస్తాను. ఈ లవంగాలేమో 10, ఇది 1 గ్లాస్ అనుకోండి, 5 తీసుకోండి. 2 గ్లాసెస్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఇవి 10, ఇవి కొంచెము, ఇవి 3 యాలకులు, ఇది కొంచెం దాల్చిన చెక్క, ఇది బిర్యానీ ఆకు. ఫస్ట్ ఇవి ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి 2 ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చూడండి, పచ్చిమిరపకాయలు ఒక 6, పుదీనా ఉంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. ఇది మాడిపోతుంది, ఇలా దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్ ఇవన్నీ ఇలా మగ్గాలి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు తినే మంటను బట్టి, కారాన్ని బట్టి మీరు వేసుకోవాలి. మేము ఎక్కువ మంట తినం కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోలేదు. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను బిర్యానీలోకి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేయాలి. అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుంది. ఇప్పుడు అడుగంటకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, కనిపిస్తుంది కదా. ఇందాక మనం చికెన్ గ్రేవీలో నుంచి కొంచెం గ్రేవీ తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ గ్రేవీ ఈ బిర్యానీలో వేయాలి. ఇప్పుడు ఇదంతా పేస్ట్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ఇదంతా. ఇప్పుడు ఇందాక తీసుకున్న గ్రేవీ ఈ బిర్యానీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు, 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. ఎక్కువసేపు అవసరం లేదు ఈ గ్రేవీ వేసిన తర్వాత. ఇప్పుడు అక్కడ గ్రేవీ వేసాం కదా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం బిర్యానీలోకి ధనియా పౌడర్ కొంచెం, ఈ ధనియా పౌడర్ వేసిన తర్వాత 1 మినిట్ ఫ్రై అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, గ్లాస్తో ఇందాక బిర్యానీకి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకున్నాం కదా, ఈ గ్లాస్ రైస్కి 1.5 వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు రైస్ అనుకోండి, గ్లాస్కి 1 గ్లాస్ వాటర్, చూడండి 1.5. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి చూడండి, మళ్ళీ 1 గ్లాస్, మళ్ళీ 1/2 గ్లాస్. 2 గ్లాసెస్కి దీంతో 3 గ్లాసెస్ వాటర్ పోయాలి. బాస్మతి రైస్కి అయితే 1.5, మామూలు రైస్కి అయితే 1కి 2 పోసుకోవాలి. మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ పోయాలి. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మనం అన్నం మనకు పొడి పొడిగా రావాలంటే 1/2 చెక్క లెమన్ జ్యూస్, టీ స్పూన్తో 2 స్పూన్స్ సాల్ట్. తర్వాత మనం చెక్ చేసుకున్నాం, ఇంకా ఏమైనా తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి, కొంచెం హైలో పెట్టుకోండి.
ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేద్దాం. ఇప్పుడు చూడండి వాటర్ చూసారా అలా బాయిల్ అయ్యిందో. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ వేసుకోవాలి. ఈనాడు మనం కడిగి నానబెట్టాం కదా ఆ రైస్. ఈ రైస్ మొత్తం వేసిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చూసి చూడండి ఇప్పుడు కొన్ని ఇలా వాటర్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇప్పుడు ఈ రైస్తో చెక్ చేసినప్పుడు మనకి టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పగానే ఉండాలి. ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత రైస్లోకి సరిపోతుంది అన్నమాట. ఓకే, నేను 2 గ్లాసెస్కి 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఓకే, నాకు సరిపోయింది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ కాబట్టి 2 విజిల్సే రానివ్వాలి కుక్కర్లో. అదే 3 విజిల్స్ రానిస్తే మెత్తగా అయిపోతుంది బిర్యానీ. బాస్మతి రైస్కి 2 విజిల్స్ వరకే ఉంచాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. చూడండి మంట కూడా మీడియంలో ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్కి చెక్ చేయాలి అలా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది. కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చూడండి కలర్ బాగుంది కదా. చూడండి కుక్కర్లో చికెన్ బిర్యానీ చూడండి పొడి పొడిగా వచ్చింది కదా. కుక్కర్లో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ అండ్ పెరుగు చట్నీ, ఆనియన్స్. ఓకే, ఇప్పుడు చూడండి చికెన్ గ్రేవీ చూసారు కదా. చూడండి చికెన్ గ్రేవీ. ఓకే, చూడండి చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ విత్ ఆనియన్స్. చూసారు కదా కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందో. బిర్యానీ, చికెన్ గ్రేవీ. ఓకే, ఇప్పుడు చికెన్ వేడిగా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ తినమంటుంది. వేడిగా ఉంది. సూపర్. ఎలా ఉంది? బాగుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.